ఇలా అన్నమాట. సో బయట మన గార్డెన్లో ఇలా పువ్వులు బయట పచ్చ పువ్వులు చెట్టు నిండా చాలా కాంతివంతంగా ఉన్నాయి కదా. సో ఒకసారి అలా క్లిప్ తీద్దామని చెప్పి తీస్తున్నాను. చాలా అందంగా ఉంటాయన్నమాట. సూర్యోదయం అయ్యేప్పుడు పసుపు కలర్తో చాలా బాగుంటాయి. సో మనమైతే ఈరోజు ఒక 1 మంత్ నిల్వ ఉండేటట్టు, అంటే 1 ఇయర్ అయినా నిల్వ ఉంటుంది. కాకపోతే మనం ఫ్రెష్గా చేసుకుంటాం కాబట్టి ఒక 2 kgs చికెన్ తీసుకున్నాం అనమాట. కొంచెం బోన్లెస్ చికెన్ అయితే బాగుంటుంది. గోంగూర చికెన్ పచ్చడి తయారు చేస్తున్నాను అనమాట. ఇలా ఒకటి మందంగా ఉన్న కడాయి తీసుకొని అందులోకి ఏం ఆయిల్ లేకుండా జస్ట్ చికెన్ ముక్కలను యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చికెన్ ముక్కలనంతా ఈ కడాయిలో వేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే చికెన్లో ఉన్నటువంటి తడి ఇంకిపోయే వరకు ఆవిరి పెట్టుకోవాలన్నమాట. మనం ఇలా మూత పెట్టేసుకుంటే చికెన్ తొందరగానే మగ్గిపోతుంది కదండి. చూడండి వైట్గా అయిపోయింది. అలా మొత్తం దగ్గర పడే వరకు చేసుకోవాలన్నమాట. ఇందులో కొంచెం ఇంకా వాటర్ బయటికి రావాలి అనుకుంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల వాటర్ అంతా విడిపోతుంది అన్నమాట చికెన్ నుంచి. అలాగే కొంచెం పసుపు ఇలా వేసేసి చక్కగా ఎక్కువ కలపకుండా చికెన్ ముక్కలను ఇలా ఒక్కసారి అలా చేస్తూ ఉండాలి. అడుగంటకుండా వాటర్ కంటెంట్ అంతా ఇంకిపోయే వరకు చేసుకోవాలి. అదే పూర్వం అయితే కుండలో చేసేవాళ్ళు కదా, ఆవిరి పెడుతున్నాము అని. అదనమాట. మనం అల్యూమినియం పాత్రలో చేస్తున్నాము. చూడండి వాటర్ ఎంత ఉందో. ఆ వాటర్ అనేది అస్సలు ఉండకూడదు అనమాట మనకి. సో ఇప్పుడు కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టాను, ఎందుకంటే వాటర్ తొందరగా ఇంకిపోతుంది. మనకు చికెన్ ముక్క అనేది వాటర్ లేకుండా ఇలా పొడి పొడిగా ఉండాలన్నమాట. అప్పుడు పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి నేను 250 ml ఆయిల్ యాడ్ చేశాను. అందులో మనం కడిగి నీట్గా తడి లేకుండా చేసినటువంటి గోంగూరను తీసుకుంటున్నాను అనమాట. నేను 2 kgల చికెన్ కదండి గోంగూర తీసుకుండేది. 2 kgల చికెన్ కాబట్టి అందులోకి నేను 6 కట్టల గోంగూరను తీసుకున్నాను అనమాట. తొడిమెలు పీచు ఏం లేకుండా తీసుకోవాలి. ఇది బాగా దగ్గర పడే వరకు, వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి ఎలా ఉందో, అంతా ఫ్రై అయిపోయిందనమాట. అందులోనే ఒక నిమ్మకాయ అంతా చింతపండును గుజ్జు మాత్రం తీసుకోవాలన్నమాట. అది కూడా వేసి ఈ చింతపండు వాటర్ కూడా ఇంకిపోయే వరకు ఇలా కలుపుకోవాలి. కలుపుతూనే ఉండాలండి ఒక 5 minutes. కొంచెం శ్రమ పడితేనే కదండి మన పచ్చళ్ళు కూడా టేస్టీగా నిలువ ఉంటాయి. సో ఇలా అనమాట. ఆయిల్ అంతా బయటికి రావాలన్నమాట. చూడండి ఆయిల్ అంతా పక్కకు వచ్చేసింది కదా. సో అదంతా తీసి పక్కన పెట్టుకుందాం. ఇంకా 150 ml ఆయిల్ యాడ్ చేశాను. ఇప్పుడు ఆ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా ఆవిరి పెట్టినటువంటి చికెన్ ముక్కలు ఉన్నాయి కదండి 2 kgs, అది ఈ ఆయిల్లో వేసుకోవాలన్నమాట. ఈ ఆయిల్లో వేసుకొని చూడండి ఇంకా కొంచెం కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. మరీ రెడ్గా అవసరం లేదండి. ఆల్మోస్ట్ మనం వాటర్ అంతా తీసేసాం. సో ఒక 20 minutes ఇలా చేసేస్తే సరిపోద్ది. ఇప్పుడు మనకు ఆయిల్ అంతా ఉంది కదండి, ఆ ఆయిల్లోనే మనం మిగిలిన ప్రాసెస్ కూడా చేసేసుకున్నాము. సో ఇక్కడ ఒకటి మందపాటి కడాయి తీసుకొని అందులో 100 grams అనమాట. మ్యాక్సిమం 2 kgs చికెన్కి మనకు రఫ్గా 1/2 kg వరకు ఆయిల్ పడుతుందన్నమాట. ఇప్పుడు ఈ ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్టును ఫ్రెష్గా తీసుకునేదండి బాగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. అందులోకి వేయించి పెట్టినటువంటి చికెన్ ముక్కలను కూడా వేసుకోవాలి. అలాగే గోంగూర పేస్ట్ ఉంది కదండి, చింతపండు గోంగూర పేస్ట్, అది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా అన్నిటినీ కలిపి ఒక 5 minutes ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. అలాగే 1 టేబుల్ స్పూను మంచి పసుపును యాడ్ చేసాము. ఇలా పసుపును కూడా యాడ్ చేసాం కదా. అలాగే నేనైతే కొలతలు రఫ్గా తీసుకుంటానండి. సో ముందుగా మనం చికెను వాటర్ రావడం కోసం వేసాం కదా. సో తర్వాత తగినంత మళ్ళీ ఒక 5 spoons
సాల్ట్ వేసాను అనమాట. రాక్ సాల్ట్ని మిక్సీ పట్టుకొని ఇలా వేసాను, తొందరగా కరిగిపోతుందని. అలాగే దీనికి తగినంత కారం పొడి కోసం మంచి ఘాటుగా ఉన్న కారం పొడి అండి ఇది. సో రాయలసీమ అంటేనే కొంచెం కారం ఎక్కువ వాడతాం కదండి. సో అందుకోసం నేను ఒక 7 నుంచి 8 స్పూన్స్ అనమాట. చాలా కారం ఉంటుందండి, గోంగూరకు సరిపోతుంది. సో ఈ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే లో ఫ్లేమ్లో పెడుతున్నాం కాబట్టి నల్లగా కాకుండా ఫ్లేవర్ పోకుండా ఉంటుంది. మామూలుగా అయితే చల్లగా అయిన తర్వాత కూడా కలుపుకోవచ్చు అండి. కాకపోతే ఇలా ఆయిల్ లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ కలుపుకుంటే ముక్కకంతా బాగా పడుతుంది అన్నమాట, టేస్టీగా ఉంటుంది. సో కారాన్ని, పసుపును, సాల్ట్ను మనం యాడ్ చేసుకున్నాం ఇందులో. వీటన్నింటి ఒక 5 నిమిషాలు ఇలా చిన్నగా స్మూత్గా కలిపి ఉంచుకుందామండి, ఇలా అనమాట. ఇప్పుడు ఫైనల్గా మనము గోంగూర చికెన్ మసాలాకి కొంచెము ఆవాలు, మెంతులు, జీలకర్రను పొడి చేసినటువంటి పౌడర్ అనమాట, అది ఒక 2 స్పూన్స్ యాడ్ చేసి స్టవ్ బంద్ చేశాను. ఎందుకంటే ఫ్లేవర్ అంతా పట్టుకుంటుంది, మనకు ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది, టేస్టీగా ఉంటుంది అనమాట. ఇదంతా ఒక 5 మినిట్స్లో అయిపోతుంది అనమాట. మనకు చాలా బాగుంటుందండి. 1 ఇయర్ కాకుండా 2 ఇయర్స్ అయినా నిల్వ ఉంటుంది ఇలా చేసామంటే. ఇది కొద్దిగా లాస్ట్ మసాలా పౌడర్ నేను ఇప్పుడు చెప్పాను కదండి, అది. ఇది గరం మసాలా పౌడర్ అనమాట. కొద్దిగా ఇవి వేస్తేనే బాగుంటాయి కదండి కొంచెం, అందుకోసం లాస్ట్లో ఒక స్పూన్ వేసాను అనమాట. బంద్ చేసాం ఆల్మోస్ట్ మనం స్టవ్ను. ఒకసారి వేసి కలియబెడుతున్నాం అనమాట. ఇది మనము చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలోనో లేదంటే మంచి సిరామిక్ దాంట్లోనో ఎత్తి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.